కన్నుల పండుగ మేడారం మహాజాతర ప్రారంభం. వనం వీడి జనారణ్యంలోకొచ్చి గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క సారక్క. మొక్కులు దర్శనాల కోసం వచ్చిన భక్తులతో జనసంద్రమైన మేడారం. ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తు చేసుకుందామని ప్రధాని మోడీ ట్వీట్. సిఐఐ తెలంగాణ ఆధ్వర్యంలో సమావేశానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్. పాలకుల నిర్ణయాలు రాష్ట్ర ఆర్థిక పురోగతికి దోహదపడుతుందన్న సీఎం. ఆర్థిక ప్రగతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన రేవంత్. పాలకుల నిర్ణయాలే రాష్ట్ర పురోగతికి దోహదపడతాయన్న వ్యాఖ్య. విశాఖలో శ్రీ శారదా పీఠాన్ని సందర్శించిన ఏపీ సీఎం జగన్. ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికిన పీఠం ప్రతినిధులు. రాజశ్యామల యాగంలో పాల్గొన్న సీఎం. దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు. తెలంగాణ నుంచి రాజ్యసభకు 3 సభ్యులు ఏకగ్రీవం. కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర. గెలిచాక సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన అనిల్ కుమార్. 3 స్థానాలకు 3 నామినేషన్లు దాఖలు చేయగా ఏకగ్రీవమైన ఎన్నిక. రాజ్యసభ సభ్యురాలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన సోనియా గాంధీ. 25 ఏళ్ల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన సోనియా. గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. మొత్తం 56 స్థానాల్లో 41 చోట్ల ఏకగ్రీవమైన సభ్యులు. మిగిలిన చోట్ల ఈ నెల 27న ఎన్నికలు. దుబాయ్లో జైలు శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ వాసులకు విముక్తి. ఓ హత్య కేసులో 18 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న 5 బాధితులు. అనారోగ్య కారణాలపై 7 ఏళ్ల ముందే విడుదల చేసిన దుబాయ్ కోర్టు. కుటుంబ సభ్యులను చూసి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భావోద్వేగం. ఢిల్లీ సరిహద్దుల్లో మళ్లీ ప్రారంభమైన రైతుల ఆందోళనలు. సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. రాజధాని వెళ్లేందుకు సిద్ధమైన 14,000 మంది రైతులు, 1,200 ట్రాక్టర్లు. కనీస మద్దతు ధరపై కేంద్ర ప్రతిపాదనలు తిరస్కరణ చట్టం తేవాలని డిమాండ్. హర్యానా, పంజాబ్ సరిహద్దుల్లో పోలీసులు భారీ భద్రత. ఢిల్లీలో 144 సెక్షన్ అమలు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గుండుగోలనుకుంటలో దారుణం. చెరువులో విష ప్రయోగంతో భారీగా చనిపోయిన చేప పిల్లలు. 10 లక్షల నష్టం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసిన యజమాని. పాక్ ఎన్నికల తర్వాత రాజకీయ అనిశ్చితికి తెర. ప్రభుత్వం ఏర్పాటుకు పీపీపీ, పీఎంఎల్ఎన్ పార్టీల మధ్య ఒప్పందం. ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న షహబాజ్ షరీఫ్. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న ఆసిఫ్ జర్దారీ. లేటు వయసులో ఘాటు ప్రేమలో 71 ఏళ్ల రష్యా అధ్యక్షుడు పుతిన్. 39 ఏళ్ల కాత్యా మిజులానితో ప్రేమలో ఉన్నట్టు రష్యన్ మీడియాలో వార్తలు. ప్రస్తుతం రష్యా సేఫ్ ఇంటర్నెట్ లీగ్ చీఫ్గా పనిచేస్తున్న పుతిన్ ప్రియురాలు. 2014లో మొదటి భార్యకు విడాకులిచ్చి మరొకరితో డేటింగ్లో ఉన్న పుతిన్